Manasvi School. Today we are going to start the program with a short invocation song by myself. Thank you. पूर्णकलामयि संवेश्वरूपिणि समरसशालिनि बोधय मां परिपूर्णकलामयि जगदोद्याने मृगसदृशं मां जननि विमोचय साधनविमुखं प्रणवदनुषि संयोजय चेतम् आत्मकाम संवर्धिनि अम्मा पूर्णकलामयि संवेदस्वरूपिणि
समरसशालिनी बोधय मां परिपूर्ण. Love, affection and right direction in each and every family. He created mother. Likewise, he created parents and teachers because he could not guide everyone in the world. Guru, the teacher who guides us. So we give very much importance to teacher, whether he may be any kind of teacher. So today we have assembled here to celebrate this auspicious occasion and this auspicious occasion. The dais. It gives me a It gives me immense pleasure to say a few words about today's chief guest. He was an ex-MLA of Hindupur constituency for 2 consecutive elections. Janaseva, Janardana Seva. It shows in his all deeds. Because of that, he was elected 2 times. That's a very, very, very welcoming and warm clap by our students and parents. Please, parents, including the teachers and the students. Thank you once again. Sir, Deputy Educational Officer of Venakonda Division. Education by itself will not complete without the support of the higher authorities, the district level people, and would like to invite Dr. Srinivasulu sir, Principal of SDGS College. Well, it gives me I'm very happy to say about few words about this college. It's a very old college, sir. We thank you for having you here. Dr. L. Narasimha Reddy. God cannot be Welcome the next dignitary to the dais, Mr. Madhavaya from the management team. Please welcome Mr. Madhavaya. Who is the founder of this institution, Manasvi English Medium School? Please welcome to the dais. It is very nice to see Mrs. Mallikarjunaya inviting Mr. Mallikarjunaya. Very dedicated person who can work towards the dream. And I can see the dream in matter of 9 years. All the dignitaries to light the lamp. Sir. Now, Sir. అడుండి పండి మీరు పోన్నాను నేను తీసుకుంటా పోను కాక కోటలు ఉంటాయి పోనీ తీసి ఇస్తా కదా. ముందుకు రావాలి పోరాని చెప్పింది యాప్ కాదు పని చేసి టీచర్ సార్ వాళ్ళు ఉండాలి ఇద్దరనా ఇలా ఇది చెప్పాలనా. Small change. I request Nagabhushanam sir to మనస్వి పాఠశాలలో 9వ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భాన సభావేదికపై ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే గారు, అలాగే
ప్రస్తుత బీసీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయుల గారికి, అలాగే ఈ పాఠశాల ఫౌండర్ మల్లికార్జున గారికి, ఎస్డిజిఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, నారాయణ హృదయాలయ కార్డియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ గారికి, ఈ ప్రాంతీయ కౌన్సిలర్ గారికి మరియు వేదికైనటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ వేడుకలను వీక్షించడానికి వచ్చేటువంటి పాఠశాల విద్యార్థుల ఫ్రెండ్స్ అయితేనేమి, ప్రేక్షకులైతేనేమి, వారందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు శుభదినం, శుభ సందర్భం. ఈ సందర్భంలో పిల్లల్ని అలాగే వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఇది ఒక పెద్ద వేడుక, పండుగ. ఈ పండుగలో మల్లికార్జున గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఆలోచనతోటి మరి దాదాపు 4:30-5 గంటలకే చాలామంది రావడం చూస్తే ఈ పాఠశాల యొక్క అభివృద్ధి, అలాగే ఎలా పిల్లల కోసం ఆరాటపడుతున్నటువంటి విషయం మనకు చెప్పకనే తెలుస్తుంది మీరు వచ్చినటువంటి శుభ సందర్భంలో. ఇంతమంది ప్రేక్షకులు వచ్చారంటే ఈ పాఠశాలపై ఎంత మక్కువ ఉందో, ఈ పాఠశాలపై ఎంత ఆలోచన ఉందో, ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఎంతమంది ఆలోచన చేస్తున్నారనే విషయము మనకు తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. మల్లికార్జున గారు కూడా మంచి హృదయంతో పెట్టారు. కానీ మంది విద్యార్థులు ఈ పాఠశాలలో వచ్చారంటే చాలా సంతోషకరమైన విషయం. ఛాలెంజ్గా తీసుకొని మరి పిల్లలు చేరారంటే అతను ఎంతో కార్యసిద్ధితో, అలాగే మంచి తలంపుతో ఇతర పాఠశాలను బీట్ చేస్తూ ఈ పాఠశాల నుంచి అభివృద్ధి చెందుతున్న తర్వాత ప్రయత్నం చేస్తూ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరి అంతేకాకుండా మల్లికార్జున గురించి చెప్పినట్లయితే కనుక నాకైతే దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. అతనికి ఎంత మంచి కుటుంబం అంటే చాలా సౌమ్యుడు. ఏదైనా విషయ ఆలోచన వస్తే ఎవరినే కలుస్తాడు, తెలుసుకుంటాడు, పిల్లల కోసం ఆరాటపడుతుంటాడు. చదివే ధ్యేయం, చదివే ఆలోచన, చదివే పిల్లల యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటువంటి మనుషులు ఎప్పుడు కూడా 10 మందిలో మరి మాట్లాడేటువంటి విషయంలో అయితేనేమి, ఆచరించేటువంటి విషయంలో అయితేనేమి అతను ఎంతో సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి ఈ పాఠ విషయం మనకు తెలుసుకోవాల్సిన విషయమే. మరి పిల్లలు కూడా ఈ పాఠశాలలో చదువుతూ పై తరగతులకు వెళుతూ మరి పాఠశాల యొక్క కీర్తి ప్రదర్శన కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అలాగే ప్రతి విద్యార్థి కూడా ఈ పాఠశాలలో చదువుకొని క్రమశిక్షణతో ముందుకు వస్తే కనుక వారి యొక్క భవిష్యత్తు వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యే, తర్వాత ప్రస్తుత బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారైన రంగనాయకులు గారికి, డిప్యూటీ ఈఓ సార్ గారికి, మరియు ఈ వార్డ్ కౌన్సిలర్ అయిన వారికి, మిగతా పెద్దలు డాక్టర్ నరసింహారెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ టు ఆల్. తర్వాత వేదిక కింద ఉన్న చిన్నారులు, తర్వాత పేరెంట్స్, టీచర్స్ అందరికీ శుభాభివందనాలు. ఇక్కడ
కూర్చున్న పిల్లల్లో చాలామంది దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సమ్ ప్రోగ్రామ్ ఐ థింక్. అవునా? అందరూ ఏదో ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏం ప్రోగ్రామో? ఎస్, ఇక్కడ మీ స్కూళ్ళు ఒక ప్రత్యేకమైన స్కూల్గా ఇంతకుముందే మన ఈఓ గారు, డిప్యూటీ ఈఓ గారు చెప్పారు. సో దాని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తర్వాత మన తల్లిదండ్రులు స్కూలుకు పంపడం అనేది ఎందుకు అని ఎవరంతకు వారు ప్రశ్నించుకుంటే, ఎందుకు వస్తున్నాం స్కూలుకు? చదువుకోవడానికే కదా. ప్రతి ఒక్కరు ఏం కావాలనుకుంటారు? డాక్టరు, ఇంజనీరు. అవునా? అంతేనా? అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు కావాలనుకుంటాం. అంటే ఏంటి? జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక ఉన్నతమైన పదవి లేదా ఉన్నతమైన ఆశయము, ఒక జీవితంలో అందరికంటే మావాడు లేదా నేను మంచి చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాను అనే ఇప్పుడు అందుతుంది అని అంటే, వాళ్ళు నిర్ణయించిన లేదా వాళ్ళు ఆశపడుతున్న ఆ ఆశయాన్ని మనము ఖచ్చితంగా నెరవేర్చాలి. అంటే మావాడు డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కాబట్టి ఎస్, నేను డాక్టర్ అవ్వడానికి ఏం చేయాలి అనేది మనం మొదటి రోజు నుంచినే ఆలోచనలు మన మనసులో పడాలేదు. సో నేను డాక్టర్ కావాలని అంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు రీడ్, చదువుకోవాలా. అంటే ఏ రోజు ఆ రోజు చదువుకోవాలి. ఖచ్చితంగా మీరు అనుకుంటున్న ఆశయాలు 10% కాకపోయినా సగానికి సగం మంది మీరు అనుకుంటున్న ఆశయాలను నివృత్తి చేయడానికి ఇక్కడ కలాం లాంటి వాళ్ళు, వీళ్ళలో కలాంలు ఉన్నారు, లేదా వీళ్ళు బోస్లు ఉన్నారు, ఇలా గొప్ప గొప్ప మేధావులు అందరిలోనూ ఉన్నారు. ఆ పిల్లలకు మనం చేయవలసిందల్లా ఏమంటే వాళ్లకు సరైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నం చేద్దాం. సో టీవీలు ఎప్పుడైనా మనం చూడొచ్చు, పాటలు ఎప్పుడైనా వినొచ్చు, సినిమాలు ఎప్పుడైనా చూడొచ్చు. పరీక్షలు రాయవలసిన టైంలో వాళ్ళు కరెక్ట్గా రాయగలిగితే గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Or many big, what we can say the politicians, upcoming politicians are hidden in this small children. Sir, once again I like to thank you for your very wonderful and motivating and educational speech. Thank you, sir. Now I call upon Dr. Gyani Narasimha Reddy, sir. Please, can you say a few words about that? వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి, వేదిక ఎదురుగా ఉన్న తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారములు. మరియు స్టూడెంట్స్కి నా బ్లెస్సింగ్స్. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు స్కూల్ గొప్పతనం, ఇష్టత గురించి చెప్పారు. పేరెంట్స్ చదువుల పట్ల అంటే పిల్లల చదువుల పట్ల ఎలా ఉండాలో అని మన ఎస్టీజీఎస్ ప్రిన్సిపల్ గారు, శ్రీనివాసులు గారు చెప్పారు.